అందరికీ శుభోదయం. నా పేరు లిఖిత్. ఇతను నా స్నేహితుడు శామ్యూల్ సంతోష్. మేము 8వ తరగతి చదువుతున్నాము. ఈరోజు మేము వందే మాతరం గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నాము. మన దేశ స్వాతంత్రోద్యమానికి మహోజ్వలమైన పాత్ర పోషించిన కోట్లాది భారతీయులను తాటిపైకి తెచ్చిన జాతీయ గీతం వందే మాతరం. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గొప్ప విషయాన్ని సందర్భంగా దాన్ని స్మరించుకోవడానికి ఈ ఘట్టం భారతీయుల హృదయాన్ని గర్వంతో నింపుతుంది. వందే మాతరం అంటే ఒక పాట కాదు, ఒక నినాదం, ఒక మంత్రం. ఇది మన భరతమాత మీద మనకి ఉన్న దేశభక్తిని తెలుపుతుంది. బకించంద్ చటర్జీ గారు సంస్కృతంలో రచించిన ఈ పద్యం 1882లో ప్రచురించబడిన ఆనందమఠం అనే నవల నుండి స్వీకరించింది. 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ని విభజించాలని నిశ్చయించుకున్నప్పుడు తనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఈ గీతం మన నినాదంగా జరిగింది. ఈ ఉద్యమాన్ని మనం వందే మాతరం ఉద్యమం అని పిలుస్తాము. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అందరూ వందే మాతరం అనే నినాదిస్తూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. ఈ నినాదం భారతదేశం మీద మనకున్న భక్తిని, ఇంకా భారతీయులందరూ ఒకటేనని ప్రపంచానికి తెలుపుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ గీతాన్ని తొలిసారిగా ఆలపించి సంగీతం అందించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ గీతాన్ని నిషేధించినప్పటికీ అది భారతీయుల ఆగ్రహాన్ని పెంచిందే తప్ప వారిలోని పోరాట స్ఫూర్తిని అణచివేయలేకపోయింది. చివరికి 1950లో జనవరి 24వ తేదీన స్వాతంత్ర భారతదేశం ఈ గీతాన్ని జాతీయ గేయంగా స్వీకరించింది. వందే మాతరం యొక్క 150 సంవత్సరాల వేడుకలు మన భారత సమర యోధుల త్యాగాలను మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన గొప్ప అవకాశం వస్తుంది. ధన్యవాదాలు.